కథాస్రవంతి. గృహలక్ష్మి పుట్టినరోజు కథ రచన శ్రీ పెయ్యేటి రంగారావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ పెయ్యేటి రంగారావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారిగా చేసి పదవీ విరమణ పొందారు. వీరి తల్లిదండ్రులు శ్రీ పెయ్యేటి శ్రీనివాసరావు గారు, శ్రీమతి పెయ్యేటి లక్ష్మీకాంతం గారు. పెయ్యేటి రంగారావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత, కవి, సంగీతకారులు, నటుడు, దర్శకులు. వారి కథ రెండు కన్నీటి బొట్లకు రచన మాసపత్రిక వారి కథాపీఠం పురస్కారం లభించింది. వారి కథలు ఆకాశవాణి, టోరీ తెలుగు వన్ రేడియో, తెలుగువాణి ఆస్ట్రేలియా, జనరంజని ఆస్ట్రేలియా నుంచి ప్రసారమైనాయి. వారి కథలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. వీరు రాసిన భావగీతాలు ఆకాశవాణి నుంచి ప్రసారమైనాయి. వీరు రాసిన నాటకం అంతర్జ్వాలలకు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ, వైఎంహెచ్ఏ వారు సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి నాటక పోటీలలో ఉత్తమ రచన బహుమతి వచ్చింది. ఇంకా అనేక పరిషత్తులలో ప్రదర్శింపబడి ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ రచన, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ హాస్య నటుడు, ఉత్తమ సంగీతం మొదలైన అనేక బహుమతులు గెలుచుకుంది. వారు అనేక పరిషత్తులలో నటులుగా, దర్శకులుగా, రచయితగా పెక్కు బహుమతులు అందుకున్నారు. అనేక పరిషత్తులకు వారు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. వారిని అవధూత శ్రీ ప్రభుదత్త బ్రహ్మచారి గారు భాగవత చరిత్ర ప్రచారక్ అన్న బిరుదుతో సత్కరించారు. వారి పితామహి శ్రీమతి పెయ్యేటి లక్ష్మీకాంతం తాళపత్రాల మీద అంతరార్థ రామాయణం, అంతరార్థ గజేంద్ర మోక్షం రాసిన మహాకవయిత్రి. వీరి ధర్మపత్ని శ్రీమతి పెయ్యేటి శ్రీదేవి గారు సుప్రసిద్ధ రచయిత్రి. వారి కథా సంపుటాలు వెలువడ్డాయి. వారు అనేక పురస్కారాలు అందుకున్నారు. వీరి కుమార్తెలు శ్రీమతి విజయమాధవి గొల్లపూడి, శ్రీమతి కాంతి కలిగోట్లకు పేరుగాంచిన రచయిత్రులు. ఉదయం 6 గంటలయింది. ఇంకా తెల్లవారలేదు. బాగా చలిగా ఉంది. కామేశ్వరి లేచి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంది. ఏమిటో యుగ యుగాలుగా, తరతరాలుగా ఒక స్త్రీ నుంచి మరొక స్త్రీకి అంటుకున్న పాతివ్రత్య విశేషం ఇది. లేవగానే భారతదేశంలోని ప్రతి సుమంగళి అసంకల్పితంగా, అనాలోచితంగా చేసే సంప్రదాయబద్ధమైన పని ఇది. కామేశ్వరికి నవ్వు వచ్చింది. మనం లేవగానే మొగుళ్ల పాదాలకు మొక్కాలి, తాళిబొట్లు కళ్ళకద్దుకోవాలి, వరలక్ష్మి వ్రతాలు చెయ్యాలి, శ్రావణ మంగళవారాలు, నోములు సంవత్సరాల తరబడి నోచుకుంటూ ఉండాలి. ఇంకా చాలా వ్రతాలు, నోములు చేసుకుంటూ ఉండాలి. వాటి పరమార్థం జన్మరాహిత్యం కలగాలని కానీ, మోక్షం లభించాలని కానీ కాదు. మనకి జీవితాలలో ఒకటే కోరిక ఉండాలి. అది 5వతనం. మొగుళ్ళు దీర్ఘాయురారోగ్యాలతో విలసిల్లాలి. లేకపోతే మన బ్రతుకులకి పట్టు చీరలుండవు, పేరంటాలుండవు, ఆఖరికి మొహాలకి బొట్లు కూడా ఉండవు. కామేశ్వరికి ఒళ్ళంతా నెప్పులుగా ఉంది. రాత్రి అసలు సరిగ్గా నిద్రైపోలేదు. కానీ తన కోసం ఉదయం వాయిదా పడదుగా. తెల్లారిపోతోంది. లేవాలి, లేచి తీరాలి. తాను లేవకపోతే ఎవరికీ తెల్లవారదు. ఈ గృహసీమకు తాను మాత్రమే కోడి కుంపటి. అలా ఆలోచించుకుంటూ ఉంటే చటుక్కున ఒక దారుణమైన నిజం గొంతుకడ్డం పడింది. ఏమిటిది? కామేశ్వరికి ఆ రోజు చాలా భయంకరమైన రోజుని గుర్తుకొచ్చింది. గుండె గుబేలుమంది. శ్రీరామచంద్ర, మా మొహాలకి ఇలాంటి పండగనెందుకు ఏర్పాటు చేసేవయ్యా? కామేశ్వరికి నవ్వు వచ్చింది. మళ్ళీ ఒక మగ మహారాజునే తను వేడుకుంటోంది. అవును, ఆయననే వేడుకోవాలి. సీతమ్మ తల్లిని వేడుకుంటే ఉపయోగమేముంటుంది? నగా నట్రా విసర్జించి నారచీరలు కట్టుకుని వనవాసానికి పొమ్మని సలహా ఇస్తుంది. అసలు మనం ఎప్పుడూ అనసూయ, అరుంధతి, సుమతి, స్వాహాదేవి వంటి మహాపతివ్రతల అడుగుజాడల్లోనూ నడవాలి. కామేశ్వరికి చికాకేసింది. ఏమిటి పొద్దున్నే తన ఆలోచనలు ఇలా పెడదారి తొక్కుతున్నాయి? రామచంద్ర, నన్ను క్షమించు తండ్రి. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. యంత్రంలో చెరుకు గడల నలిగి పిప్పి అయిపోతున్నాను తండ్రి. ఇంటడి చాకరీ ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నానయ్యా. నా కష్టాన్ని నా భర్త ఎప్పుడూ గుర్తించడు, కనీసం సానుభూతన్నా చూపించడు. అందువల్ల కలిగిన మానసిక గ్లానిలో పతివ్రతల కథలన్నా, పురాణాలన్నా విరక్తి వచ్చేసిందయ్యా. అంతేగాని నేను నాస్తికురాలిని కాదు ప్రభు, నీ భక్తురాలినే. అర్థం చేసుకో తండ్రి. కామేశ్వరి కళ్ళు మూసుకుని భక్తిగా లెంపలు వేసుకుంది. కామేశ్వరికి తన ప్రతి పుట్టినరోజు ఎలా గడుస్తుందో గుర్తుకొచ్చింది. క్రితం సంవత్సరం తన పుట్టినరోజు నాడు
ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. గబగబా 2 చెంబులు నీళ్లలో ములిగి స్టవ్ వెలిగించి కాస్త ఉప్మాయో ఇడ్లీయో రెడీ చెయ్యాలి. ఫిల్టర్లో కాఫీ డికాక్షన్ రెడీ చెయ్యాలి. ఫ్రిడ్జ్లోంచి పాల ప్యాకెట్ తీసి పాలు గిన్నెలో పోసి వేడి చెయ్యాలి. కామేశ్వరి హడావిడిగా ఇంటి పనుల్లో మునిగిపోయింది. 1 గంట గడిచింది. పడక గదిలోంచి తన భర్త పెన్ డ్రైవ్లో వింటున్న పాట గాలిలో తేలుతూ సయ్యాటలాడుతూ తన చెవుల దాకా వచ్చింది. ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆహా, ఎంత గొప్ప పాట! అజరామరంగా నిలిచిపోయే పాట. పతిదేవుని మురిపించే వలపుల వీణ. భర్త లేవగానే ఆయనకు టూత్ బ్రష్ మీద పేస్ట్ వేసి చేతికి అందించాలి. లేకపోతే ఆయనకి ఎంత శ్రమ! ఆ సుకుమారుడు కందిపోడు. ఓ దర్శకుడు, ఈ పాటను నువ్వు చిత్రీకరించిన తీరు అద్భుతమయ్యా. నీకు పురుషోత్తముడు అని బిరుదివ్వాలి. జీవితమే పండించే నవ్వులవాన. మొగుడుగారు బ్రష్ చేసుకోవడం పూర్తి కాగానే ఆయన మొహం తుడుచుకోవడం కోసం ఉతికిన తువ్వాలు తెచ్చి ఆయన భుజం మీద వేసి ఆయన జీవితం పండించడానికి తాను చిరునవ్వుల వాన కురిపించాలి. కష్ట సుఖాలలో తోడు నీడగా వేణీళ్లలో చన్నీళ్లు తొరిపి ఆ బకెట్ స్నానాల గదిలో ఉంచి చిరునవ్వుల వాన కురిపిస్తూ తన భర్తను స్నానాల గదిలోకి తొయ్యాలి. తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ. ఆయన స్నానం చేసి బయటికి రాగానే భోజ్యేషుమాత తల్లిలా ఆయనను ఆదరిస్తూ ఉపాహారం నోటికి అందిస్తూ తినిపించాలి. మగువేగా మగవానికి మధుర భావన. తర్వాత ఆయన బూట్లు పాలిష్ చెయ్యాలి, ఆయన తల దువ్వాలి, ఆయనకు దుస్తులు అందించాలి, ఆయనకు బూట్లు తొడగాలి. సతియే గృహసీమను గాచే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా. ఆడదాని జీవితానికి ఇంతకన్నా పరమార్థం ఏముంటుంది? ప్రత్యక్ష దైవం సేవ చేసుకుంటూ ఉంటే జీవితం ధన్యమైపోదు. మళ్ళీ మళ్ళీ ఎన్ని జన్మలకైనా తాను ఆడదానిగానే పుట్టాలని, ఆయనే తనకు పతిగా దొరికేట్లు చేయమని ప్రార్థించుకోవాలి. మరొక గంట గడిచింది. ఇంట్లో అందరూ లేచేశారు. 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. గబగబా కామేశ్వరి వాళ్ళకు కావలసినవన్నీ అందించడంలో నిమగ్నమైపోయింది. పడగదిలోంచి మొగుడిగారి కేక వినిపించింది. కాముడు, ఓయ్ కాముడు! కామేశ్వరి హడావిడిగా పడగదిలోకి వెళ్ళింది. భర్త చిద్దులాసం ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుని నాభిలోంచి వస్తున్న స్వరంతో అన్నాడు, నా జీవన జ్యోతి, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలోయ్. నువ్వు నిండు నూరేళ్లు ఆనందంగా హాయిగా నా సేవలు చేసుకుంటూ తరించిపోతూ కార్యేషు దాసి ఇంట్లో అందరికీ అడ్డమైన ఊడిగాలి చేస్తూ కరణేషు మంత్రి నాకు సమయానికి డయాబెటీస్కి బీపీకి మందులిస్తూ భోజ్యేషు మాత తవకాయ పిండి మంతలతో నాకు సట్రసోపేతమైన భోజనం తినిపిస్తూ శయనేషు జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. కామేశ్వర ఆలోచనలన్నీ పక్కకి నెట్టేసి ఆనందంగా సంతోషంగా ఆయన పాదాలకి నమస్కారం చేసుకుంటూ అంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెంటనే సిద్ధులాసం అడిగాడు, అవును కాముడు, ఇవాళ నీ పుట్టినరోజు స్పెషల్స్ ఏం చేస్తున్నావు? తీపి తిని చాలా రోజులైందోయ్. నాకు గులాబ్ జామ్ తినాలనుంది. షుగర్ ఫ్రీ పౌడర్తో నాకు వేరేగా గులాబ్ జామ్ చేసి పెట్టు. మిగిలిన వాళ్ళకి మామూలుగా పంచదారతో చేద్దు గాని. నీకు కూడా గులాబ్ జామ్ అంటే ఇష్టమేగా? గాడిది గుడ్డు, నా ఇష్టానిష్టాల గురించి నువ్వు ఎప్పుడన్నా పట్టించుకున్నావో ముగుడు? నాకు రసగుల్లా అంటే ఇష్టం. బజార్ నుంచి ఏ హల్దీరామ్ రసగుల్లాల డబ్బా తెచ్చి నా మొహాన్ని పడేయొచ్చుగా. ఇప్పుడు గులాబ్ జాముల కోసం పిండి కలిపి మళ్ళీ 2 రకాలుగా తయారు చెయ్యాలి. అంతేగాని నువ్వు ప్రేమగా బజార్ నుంచి తెచ్చిన లేక నువ్వు స్వయంగా వండిన రసగుల్లా హాల్లో కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని టీవీలో ఇష్టమైన వంటల కార్యక్రమం చూస్తూ, టీవీలో కూడా మా ఆడవాళ్ళకి వంటల కార్యక్రమాలే చూడాలని ఉంటుంది. ఏమిటో ఈ పిచ్చి. ఒక్కొక్క రసగుల్లా అని గుటుక్కమనిపిస్తూ ఉంటే, ఓహ్ స్వర్గం అంటే అదే కదా. కామేశ్వరి దీర్ఘంగా నిట్టూర్చింది. ఏ ఆడదానికి ఇది తీరని కోరికే. నా పుట్టినరోజు హోయ్, అందుకని మీ అందరికీ రకరకాల స్వీట్లు, హాట్లు, పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం, కట్టె పొంగలి, అరటికాయ నిలువుగా తరిగి వేసిన బజ్జీలు, పెద్ద మిరపకాయలలో మధ్యన మసాలా కూరి వండిన వేడివేడి బజ్జీలు, అన్నంలోకి మామిడికాయ పప్పు, అందులో నంచుకోవడానికి ఊరు మిరపకాయలు, గుత్తి వంకాయ కూర, గోంగూర పచ్చడి, తప్పడం, అందులోకి నంచుకోవడానికి ఇంట్లో వత్తిన అప్పడాలు, గడ్డ పెరుగు, ఇవన్నీ
నేనే. ఆహా! నా ఆడజన్మ ఎంత ధన్యమైనది! ఇవాళ నా పుట్టినరోజు నేను ఎంత ఘనంగా జరుపుకుంటున్నాను అని ఆనందంగా కూనిరాగాలు తీసుకుంటూ వండి రెడీగా ఉంచాలి. ఇంట్లో వాళ్ళందరి భోజనాలు అయినాక అప్పుడు ఆ మిగుళ్ళు, బొగుళ్ళు నేను మింగాలి. అప్పుడు నాకు భోజనంలోనికి కూర మిగలకపోవచ్చు, పప్పు లేకపోవచ్చు, పులుసు నిండుకుని ఉండవచ్చు. పెరుగు గిన్నెలో పలచని నీళ్లు మాత్రం మిగిలి ఉండవచ్చును. ఆ నీళ్లే మిగిలిన ఆ కాస్త అన్నంలోకి వంపుకుని కాస్త పచ్చడి నంచుకుంటూ అమ్మయ్యా భోజనం అయిందనిపించి కాస్త నడుము వాలుద్దామంటే మళ్ళీ సాయంత్రం స్నాక్స్ టైం అయిపోతుందిగా. అందుకని అందరికీ వేడివేడి పకోడీలు, కాఫీలు అందించాలి. మళ్ళీ రాత్రి డిన్నర్కి నిలువైన వంటలన్నీ చేసి ఇంటిల్లపాదిని సంతృప్తిపరచాలి. అడ్డమైన వంటలు చేస్తే ఎవరూ తినకపోగా తననే తిట్టిపోస్తారు. ఆ తర్వాత అన్నం తిని తినక, ఎందుకంటే ఒళ్ళు హూనమైపోయాక అన్నం తినాలనే యావగాని హితవుగాని ఉండదు. వంటిల్లంతా కడుక్కుని గట్టు గ్యాస్ స్టవ్ శుభ్రం చేసుకుని శ్రీరామచంద్ర ఐ కాల్ ఇట్ ఎ డే అని విరక్తిగా మంచం మీదకు చేరుకుంటే అక్కడ హోరినా మగడా ఇంకా నిద్రపోలేదా? పోవులే, ఎందుకు పోతావు? ఇంకా నన్ను నిద్రపుచ్చాలిగా. చీచి, నేను నా కోసం బతకలేను. నా మనసు నాది కాదు, నా శరీరం నాది కాదు. భర్తోపకారార్థం ఇదం శరీరం. వద్దు, వద్దే వద్దు. ఏ ఆడదానికి పుట్టినరోజు పండగలు వద్దు. పుట్టడమే ఎందుకు పుట్టానురా అని ఏడుస్తూ ఉంటే మళ్ళీ దానికి ఓ పుట్టినరోజు పండగ ఒకటా? వద్దు శ్రీరామచంద్ర ప్రభు, నాకు ఈ ఆడదానికి ఏ పుట్టినరోజు పండగలు వద్దు. కామేశ్వరికి తన ఆలోచనలు తనకే వెగటనిపించాయి. ఇంక నిద్ర చాలనుకుని కళ్ళు తెరిచింది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని మంచం మించి లేచింది. టైం చూస్తే 7 గంటలయింది. అయ్యో, ఏమిటివాళ తానింత ముద్దు నిద్రపోయింది? తన పుట్టినరోజని ఎప్పట్లాగే సిటీలోనే ఉంటున్న తన కూతుళ్ళిద్దరూ, కొడుకులిద్దరూ, మనవలు, మనవరాళ్ళు అందరూ వచ్చారాయే. అత్తగారు కూడా ప్రస్తుతం తమతోనే ఉంది. పండగళ్ళేక తన పెద్ద కొడుకు దగ్గరికి ఎడుతుంది. హోరి దేవుడా! ఎప్పుడు పాలు కాచను, ఎప్పుడు కాఫీలు తయారు చేయను, ఎప్పుడు ఇంటిల్లిపాదికి కాఫీలిచ్చి స్నానం చేసి కాస్త ఆ శ్రీరామచంద్రుడి పాదాలకు మొక్కి దీపారాధన చేసి ఇవాళ నా పుట్టినరోజు కనుక నవకాయ పిండి వంటలతో సడ్రసోపేతమైన భోజనం వండి అందరికీ ఆకుల్లో వడ్డించి వారు తిన్న తర్వాత ఈ జగతికే జీవనజ్యోతి అయిన తాను ఒక ఇల్లాలిని అడుగు బొడుగు మింగి ఒక కునుకన్నా తీసి తీయకుండా మళ్ళీ అందరికీ సాయంత్రపు చిరుతిళ్ళు తయారు చేసి తినిపించి కాఫీలిచ్చి తిరిగి రాత్రికి పొద్దుటి కూరలు పచ్చళ్ళు కాక వేరే తాజాగా ఇంకో కూరలు పచ్చళ్ళు చేసి, ఎందుకంటే తన భర్తకు పొద్దున్న చేసిన కూర రాత్రికి వడ్డించకూడదు. అలాగే వరుసగా ఒకే పప్పు ఒకే కూర ఒకే పచ్చడి 2 గాని 3 గాని రోజుల పాటు వండకూడదు. అందరికీ తినిపించి తర్వాత వంటిల్లంతా కడుక్కుని పొయ్యి గట్టు శుభ్రం చేసుకుని రిఫ్రిజిరేటర్లో అన్నీ సర్ది తన భర్తకు రాగి ఫ్లాస్కులో మంచినీళ్లు పోసి పడగ్గదిలో ఆయన పడుకునే వైపు పక్కన టీపాయ మీద పెట్టి, ఆయన ఇంకా అప్పటికి గ్యారంటీగా పడుకోడు కనుక ఆయన బాగోగులన్నీ చూసుకుని అప్పుడు శ్రీరామచంద్ర ఇవాల్టికి ఈ రోజు అయిందనిపించావయ్యా అని దీర్ఘంగా నిట్టూర్చి, రేపు కూడా ఇవాల్టిలాగే తెల్లవారుతుంది, రేపు కూడా ఇలాగే చాకిరీ చెయ్యాలి, ఎల్లుండి ఆ పై ఎల్లుండి ఇలా తన కట్టెలో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ఆలయాన్ని బలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలిగా నా జీవితాన్ని సార్థకం చేసుకుని అప్పుడో ఎప్పుడో ఒకనాడు ఆ భగవంతుడికి దయగలిగి నా ఈ ఆడ జీవితానికి మోక్షానికి ప్రసాదించే రోజు వచ్చినాడు ఆఖరి శ్వాస అమ్మయ్యా అనుకుంటూ విడవాలి. గబగబా మొహం కడుక్కుని అందరికీ కాఫీలు చేయడానికి వంటింట్లోకి పరిగెత్తింది. రిఫ్రిజిరేటర్ తెరిచి చూస్తే పాల ప్యాకెట్ లేదు. హోరి భగవంతుడా, ఇంకా పాలు రాలేదా అని కంగారు పడుతూ ఉంటే హాల్లో తన భర్త కాఫీ చప్పరిస్తూ పేపర్ తిరగేయడం కనిపించింది. అదేమిటి, ఈ ముగుడుగారు తన చేత్తో తాను ఏమీ చేసుకోడు కదా? ఆఖరికి మంచినీళ్ళ బాటిల్ ఖాళీ అయిపోతే తిరిగి అందులో మంచినీళ్ళు నింపి ఫ్రిడ్జ్లో కూడా పెట్టడు కదా? కాఫీ ఎలా లాగిస్తున్నాడు చెప్పమా? తన పిల్లల్లో ఎవ్వరూ ఏనాడు వంటింట్లోకి అడుగు పెట్టరు కదా, ఇంకా ఆయన పెదవుల దాకా కాఫీ ఎలా వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటే డైనింగ్ టేబుల్ మీద ఫ్లాస్కు, దాని పక్కనే ఓ ఖాళీ కప్పు సాసరు కనిపించాయి. ఇదేమిటి కొత్తగా ఉందే అని అనుకుంటూ ఫ్లాస్క్ తెరిచి చూస్తే అందులో నిండుగా కాఫీ కనిపించింది. తన ఆలోచనలకి స్వస్తి చెప్పి కాస్త కాఫీ కప్పులోకి వంచుకుని హాల్లోకి వెళ్ళి భర్త పక్కన కూర్చుని ఒక చుక్క కాఫీ గొంతులోకి వంపుకుంది.
భర్త తన రాకని కూడా గమనించకుండా దీర్ఘంగా పేపర్ చదివేస్తున్నాడు. ఇంట్లో ఎక్కడా అలికిడి లేదు. ఇంటిల్లిపాది ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. వాతావరణం అంతా కొత్తగా కనిపిస్తోంది. ఈ మొగుడు గారికి తను ఆలస్యంగా లేచినందుకు తెక్కొచ్చి కాఫీ తనే కలిపేసుకున్నాడా? తనకి శిక్ష విధించాలన్న కక్షతో ఫ్లాస్క్లో కాఫీ పోసి తన కోసం ఉంచాడా? శ్రీరామచంద్ర, ఇవాళ నాకేమి రాసి పెట్టావు తండ్రి? ఇవాళ నా పుట్టినరోజు దండగ ఎలా గడుస్తుంది? అదేనండి, పండగ ఎలా గడుస్తుంది జనకరాజజా మనోహరా అని దడదడలాడుతున్న గుండెతో కాఫీ ఎలాగో తాగిందనిపించింది. కాఫీ కప్పు టీపాయ్ మీద పెడుతూ ఉండగా ఒక్కసారిగా సునామీ వచ్చినట్లుగా ఇంటిల్లపాది తన భర్తతో సహా అందరూ తన చుట్టూ మూగేసి, మా బంగారు అమ్మకి, మా బంగారు కోడలికి, మా బంగారు అమ్మమ్మకి, మా బంగారు బామ్మకి, నా బంగారు కాముడికి పుట్టినరోజు జేజేలు అంటూ అందరూ కోరసులో పాడుతూ చప్పట్లు కొడుతూ ఉంటే ఉక్కిరి బిక్కిరైపోయి ఊపిరాడక నిశ్చేష్టంగా నిలబడిపోయింది కామేశ్వరి. తన భర్త అయిన చిద్విలాసం ప్రేమగా తన చేతుల్లో కంచిపొట్టి చీర ప్యాకెట్ ఉంచి తన చేయి అందుకుని ఎంతో ప్రేమగా, నువ్వు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి కాముడు అని ఆశీర్వదిస్తూ ఉంటే, కళ్ళ నుంచి జలజల ఉంటూ నీళ్లు రాలిపోతూ ఉంటే వంగి ఆయన పాదాలకి నమస్కరించింది. ఇంతలో అందరూ ఒక్కొక్కరే తన వద్దకొచ్చి తమకు తోచిన కానుకలు ఆమె చేతిలో ఉంచి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె పాదాలకు నమస్కరించసాగారు. కామేశ్వరికి చాలా సంభ్రమంగా ఉంది. ఏమిటి ఈరోజు ఇలా తెల్లవారింది? ఇది నిజమా కలా అనుకోసాగింది. తను కాఫీ తాగి టీపాయ్ మీద ఉంచిన ఖాళీ కప్పు సాసరు తన భర్త తీసుకెళ్లి వంటింట్లో సింకులో పడేసి వచ్చాడు. ఇంతలో హాల్ మధ్యలో అందరూ కలిసి ఒక స్టూల్ వేసి దానిమీద పువ్వుల దుప్పటి పరిచి తనను కూర్చోబెట్టారు. కామేశ్వరికి చాలా సిగ్గుగా ఉంది అందరూ తనను అలా కూర్చోబెట్టేసరికి. ఆమెకి తాను పెద్ద మనిషి అయినప్పుడు జరిగిన పేరంటం వేడుక గుర్తుకు వచ్చి చాలా సిగ్గేసింది. అప్పుడు ఆమె ముసలి అత్తగారు వచ్చి మాడికి నూనె పెట్టి ఆశీర్వదించింది. తర్వాత ఆమె భర్త చిద్విలాసం వచ్చి నూనె పెట్టి ఆశీర్వదించాడు. తర్వాత ఆమె పిల్లలు, మనవలు అందరూ కలిసి ఆమెకు హారతిచ్చారు. ఆ తర్వాత అత్తగారు ఆమె వంటికి నూనె రాసి సున్నిపిండితో నలుగు పెట్టి చక్కగా అభ్యంగన స్నానం చేయించింది. కామేశ్వరికి అంతా ఏమిటో కలలాగా ఉంది. తన ఇన్నేళ్ల జీవితంలో ఏ పుట్టినరోజు ఇలా జరగలేదు. కానీ ఇవాళ ఏమిటిది? అందరూ ఇలా మారిపోయారేమిటి? స్నానం అయిన తర్వాత కామేశ్వరి కొత్త పట్టు చీర కట్టుకుని దేవుడి గదిలోకి వెళ్లి అగరవత్తి వెలిగించి రామరక్షా స్తోత్రం చదువుకుని రాములు వారి పటానికి హారతి ఇచ్చింది. హారతి ఇస్తూ ఉండగా అందరూ దేవుడి గదిలోకి వచ్చారు. తన పెద్ద కూతురు మైసూరు పాకం బిళ్ళలు పళ్ళె నిండుగా పెట్టి తీసుకొచ్చింది. మీరింతవరకు గృహలక్ష్మి పుట్టినరోజు కథ విన్నారు. రచన శ్రీ పెయ్యేటి రంగారావు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ అచ్చంగా తెలుగు ప్రచురణలు ప్రచురించిన క్షీరసాగర కెరటాలు కథా సంపుటంలో ప్రచురించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి